నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీలో మత రాజకీయాలు రాజుకుంటున్నాయా? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారా? మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ట్రై చేస్తున్నారా? కూటమిని విడగొట్టేందుకు ప్రయత్నం ముమ్మరం చేశారా? ఇది జరుగుతున్న చర్చ. ఇక పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి, కత్తులతో దాడికి దిగిన ఓ వర్గం. మరి దాడిలో తీవ్ర గాయాల పాలైన అభినయ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం అండి, జీకే వీధి మండలం పరిధి. అక్కడ జరిగిన దాడి మొదట కోడిగుడ్లతో దాడి చేశారట, తర్వాత కత్తులతో దాడికి దిగింది ఓ వర్గం అట. మరి దాడిలో తీవ్ర గాయాల పాలైన అభినయ్ దర్శన్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఈ దృశ్యాలు. మరి దాడి ఎందుకు చేశారన్న దానిపై లేని క్లారిటీ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి భరోసా పేరుతో పార్టీ పెట్టిన అభినయ్ దర్శన్ ఏజెన్సీ ప్రాంతాల్లో అతను ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు గత కొన్నాళ్ళుగా. మరి పాస్టర్పై హత్యాయత్నం అనే ప్రచారం వెనుక కుట్రకోణం ఏమైనా దాగి ఉందా? అసలు నిజంగా జరిగిందా? ఆయనే జరిపించుకున్నాడా? ఇది జరుగుతున్న చర్చ. ఇక అభియన్ను ముందు పెట్టి ఈ డ్రామాను ఎవరైనా ఆడిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఏవో కుట్రలో కుతంత్రాలు జరుగుతున్నాయన్నది ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రచారం. మరి అన్ని కోణాల్లో దర్యాప్తు పోలీసులు చేస్తున్నారట. కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు యత్నించినట్టు కొందరు వ్యక్తులతో అభినయ్ నటింపజేసి వీడియోలను షూట్ చేశారు. ఇది ఒక జరుగుతున్న ప్రచారం. మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో దీన్ని వైరల్ చేశారు. తన మీద సింపతి రావాలి, ఆ సానుభూతిని గెయిన్ చేసుకుండి తన పెట్టిన పార్టీ అవనివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా అండి, రేపేదో తను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు, ఆ రకంగానే చేసేది. ఇదంతా కూడా ఫేకు అని. మరి అభినయ్పై హత్యాయత్నం జరిగిందని ఈ ప్రచారం చేసిన వాళ్ళెవరు? నిజంగా చేస్తే వాళ్ళెవరు? పాస్టర్పై దాడి చేసినట్టు ఎక్కడ నటించాలి? ఇక ఎలా నటించాలి? సీన్ ఎలా క్రియేట్ చేయాలి? ముందే సంబంధికులకు దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. మరి నటించినందుకు కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చారట. మరి పోలీసుల దర్యాప్తులో గుట్టు రట్టు అయ్యిందా? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. సో నిజంగానే ఆయన కొట్టించుకున్నాడా? సినిమా స్టైల్ ఉంటుందండి. సినిమా స్టైల్లో ఏముంటుంది? ఎవరినో మెప్పించడానికో, లేకపోతే ఏదైనా సింపతి క్రియేట్ చేయడానికో, ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్ల దగ్గర జరుగుతుంటుంది ఈ సీన్లని మనం చూస్తుంటాం. తనని ఏదో కాపాడడానికి వెళ్తే, లేకపోతే తనని ఏదో అడ్డుపడితే వేరే వాళ్ళు కొంతమంది వచ్చి కొట్టి తర్వాత ఈడే డబ్బులు ఇచ్చి తర్వాత డ్రామా ఆడారని ఇలాంటివన్నీ అవుతుంటాయి. కానీ ఇక్కడ లవ్ కాదు, రాజకీయం. తను ఏదో పార్టీ పెట్టాడట, దానికోసం పాదయాత్ర చేసిన తప్పులేదు. సో ఇక్కడ అంశం ఏమొస్తున్నదంటే మతపరమైన అంశంగా ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో పాస్టర్ కాబట్టి కొన్ని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆలోచన చేస్తున్నారా అని. సో దీని వెనకాతల సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, ఇందులో వాస్తవాలు ఏంటి అన్నది ఖచ్చితంగా పోలీసులు బయటికి తీసుకురావాలి. నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమాయకమైన గిరిజన ప్రాంతాలు అవి, మన్యం ప్రాంతాల్లో ఒకవేళ ఇది నిజమైతే పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో జరిగిపోతున్నది మన్యంలోని. లేదు నిజంగానే తప్పు జరిగిందనుకోండి, ఆయనకి అసలైన ట్రీట్మెంట్ అక్కడ నటింపజేశారు, ఒరిజినల్గా ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి ఎవడో కూడా ఇలాంటివి క్రియేట్ చేసో లేకపోతే తప్పులు చేసో ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆలోచన రాకుండా చెయ్యాలి అన్నది అక్కడ వారు కోరుకుంటున్నారు. అంటే నిజాలు తేల్చాలండి. అది ప్రభుత్వమా, ఇంకొకరా అన్నది కాదు, పోలీసులా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సింది. నిజంగా ఎవరెవరికి ఏం డబ్బులు ఇచ్చాడు, ఆయన చేసిన తప్పు అయితే నిజంగా దీన్ని షూట్ చేసిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, దీనివల్ల అతనికి కలిసి వచ్చేది ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, ఎందుకు ఈ రకంగా చేశాడు? సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానిక, ఇదిగో పలానా వ్యక్తి ఈ పాస్టర్ ఉన్నాడు అని చెప్పి జనాల్లోకి అందరికీ కూడా విస్తారంగా వెళ్ళడానిక? ఏదో ఒక ఇన్సైడ్ ఉందా? లేదు నిజంగానే అతను పాదయాత్ర చేస్తున్నాడనో, లేకపోతే అతను జనాల్లోకి వెళ్తున్నాడనో, లేకపోతే తనకేమన్నా ఎక్కువగా ఫేమ్ వస్తున్నదనో తట్టుకోలేక ఎవరైనా ఈ దాడికి పాల్పడ్డారా? వాస్తవాలు అయితే ఖచ్చితంగా బయట పెట్టాలి. కానీ ఇదంతా కూడా నటన, ఇందులో అభూత కల్పనలు ఉన్నాయి, కావాలని చెప్పి ఇది క్రియేట్ చేశారు అని చెప్పి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి. నిజంగా తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ మీద, ఇతనే తప్పు చేసుకుంటే ఇతని మీద కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.